బళ్ళు చాలయ్యి 2 వారాలు అవుతుంది. పోరలంతా బడివాట పట్టిండ్రు, క్లాసులు మంచిగానే నడుస్తున్నాయి. ఇక దగ్గరి పట్ల ఉన్నోళ్ళైతే నడుచుకుంటా పోతుర్రు. జర్రంత దూరం ఉంటే బస్సులు ఆటోలని నమ్ముకుంటుండ్రు. కొందరు అమ్మా నాయనలు దోలొస్తుండ్రు. మొత్తానికి అంతటా బళ్ళన్నీ సాఫ్గా నడుస్తున్నాయి, ఒక్క గీడ తప్ప. పిల్లలంతా ఉన్నది బడిలా కాదుల్లా, అంగన్వాడీ సెంటర్లా. అగో మరి ఈ స్కూల్ కు పోక ఈడేం చేస్తుండ్రు అని అంటారేమో. బడి తాళం తీస్తే కదా లోపలికి పోతానికి. ఆయమ్మ రాక కాదు, లోపలికి ఎవ్వరు పోకుండా గిల్లు తాళం వేసి అడ్డం కూకున్నారు. అగో పోరల చదువుకి అడ్డం బడుడేంది అని అంటారా. మన ఊరు మనబడి కార్యంలా ఖమ్మం దానవాయిగూడెం చిన్నబడిని బాగు చేస్తానికి కాంట్రాక్ట్ తీసుకున్నారట. వీళ్ళు మొత్తం 13 లక్షలు రావాలనట. అన్నిటికన్నీ కాకుండా ఒక 6 లక్షలన్నా ఇప్పియుండ్రి, లేదంటే ఇంటోళ్ళందరం పెట్రోల్ పోసుకుంటామని ఇట్లా నిరసన చేసిండ్రు. ఈగేముంది, పోరలు సార్లంతా రోడ్డు మీదనే ఉండుడయ్యింది. ఎంతసేపని అట్లుంటారని పక్కకే అంగన్వాడి ఉంటే అండ్ల తోలిండ్రు పోరలను. ఇక సార్లు మేడాలు ఎంత బతిమలాడినా పెద్ద ఆఫీసర్లు వచ్చి పైకం ఇచ్చేదాకా తాళం తీసే ముచ్చటే లేదని జిజ్జు చేసిండ్రట. ఇట్లా కాదని పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి వాళ్ళు నచ్చ చెప్పే వరకు గప్పుడు తాళం తీస్తే పిల్లలంతా లోపలికి పోయిండ్రు. బిల్లులు రావాలంటే ఆఫీసర్ల తానికి పోవాలే, కానీ పోరల చదువులకు అడ్డం పడితే ఎట్లనే అన్నా. సర్కారు సుత ఎప్పటి బిల్లులు అప్పుడు ఇస్తే ఇంత పంచాదే ఉండేది కాదు కదా. జరా సోచాయించుర్రి సార్లు.